ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిప్పీ 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు అక్కడ మనం ధ్యానం చేసుకున్న సత్యాలు ప్రభు యొక్క సమీపతను బట్టి మనము ఆనందించవలసిన వారముగా ఉంటున్నాము. రెండవది ఏమిటి అంటే చింత ఈ ఆనందానికి తాత్కాలికమైనటువంటి భంగాన్ని కలిగించిన చింతకు విరుగుడు ఉంది. అదేమిటి అంటే కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రార్థనయే చింతకు విరుగుడు. ఎప్పుడైతే మనం అలాగా కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి ప్రార్థన చేసుకుంటామో ఆ ప్రార్థన ద్వారా దేవుని సమాధానము మనకు అందించబడుతుంది. మన మనస్సులకు మన హృదయాలకు కూడా కాపుదలగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఈ దిన వాక్య భాగంలో ఫిలిప్పీ 4:8-9 వచనాలు మనం చదువుకున్న భాగంలో చాలా చక్కని సంగతులను పౌలు క్రైస్తవ సంఘానికి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి, క్రీస్తు విశ్వాసులు ఎలా ఉండాలి, లేకపోతే నేడు క్రైస్తవ సంఘం ఎలా ఉండాలి, క్రీస్తు యొక్క విశ్వాసులుగా కనబరుచుకుంటున్నటువంటి మనం ఎలా ఉండాలి అనే విషయాలు చెప్తూ ఈ లోకంలో సంఘము కానీ విశ్వాసి కానీ యోగ్యంగా ఉండాలి, యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాలి, అలాగే మెప్పు పొందేటటువంటి స్థితిలో సంఘం ఉండాలి, విశ్వాసి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఘము క్రీస్తుకు సాక్షి కాబట్టి ఈ యొక్క సాక్ష్యము ప్రభావవంతమైనటువంటి సాక్ష్యంగా ఉండాలి. ఈ ప్రభువు లోకంలో ఇతరమైనటువంటి మనుష్యులు నమ్ముతున్నటువంటి అలాంటి వాడు కాదు. ఈయన చాలా భిన్నమైనటువంటి వాడు. ఈ దేవుడు నిజమైనటువంటి వాడు, జీవము గలవాడు, శక్తి గలవాడు అనేటటువంటి సత్యానికి సాక్షిగా సంఘం ఉంటున్నప్పుడు మరి యొక్క సంఘము ఈ లోకంలో అది యోగ్యమైనదిగా జీవించాలి. ఆ ప్రభువును గురించి లేకపోతే ఆ ప్రభువు నామాన్ని ధరించినటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు యోగ్యంగా జీవించాలి. అంత మాత్రమే కాదండి, మెప్పు పొందే రీతిగా జీవించాలి. అంటే సంఘాన్ని చూసినప్పుడు, విశ్వాసాన్ని చూసినప్పుడు ఇతరుల హృదయాల్లో మెచ్చుకునేటటువంటి రీతిగా మన యొక్క జీవితం ఉండాలి. అది పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అని ఒక మాట వాడాడు. యోగ్యత అన్నప్పుడు అది చాలా చక్కని భావాన్ని ఇస్తున్నది. ఎక్సలెంట్ అనేటటువంటి మాట, ఎక్సలెంట్ స్టూడెంట్ అని అంటారు. అంటే మామూలు సాధారణ స్థాయి కన్నా కూడా అన్ని విషయాల్లో ఆ పరిజ్ఞానం విషయంలో అతడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని. ఒక ఉద్యోగి ఎక్సలెంట్ అని ఎప్పుడు సర్టిఫికెట్ పొందుతాడంటే తన యొక్క ఉద్యోగంలో ఎక్సలెన్సీ చూపించినప్పుడు. కాబట్టి ఒక క్రైస్తవుడు కూడా తన క్రైస్తవ విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో అతడు ఎక్స్పర్ట్గా ఉండాలట. అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాడుగా, ఒక పరిపక్వమైన స్థితిలోనికి ఎదిగినటువంటి వాడుగా ఉండాలంట. హీ షుడ్ బి ఎక్సలెంట్. చర్చ్ షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న వ్యవస్థలో ఏదైనా వ్యవస్థ ఎక్సలెంట్ అని చెప్పాలి అంటే అది సంఘమై ఉండాలి. అలాగే మెప్పు కలిగినదిగా ఉండాలి. ప్రైజ్ వర్ది అనే మాట వాడబడింది. కొనియాడ తగినటువంటిదిగా ఉండాలి. ఆ సంఘం చూసారా, లేకపోతే ఆ క్రైస్తవ కుటుంబాన్ని చూసారా, లేకపోతే ఫలానా సహోదరిని చూసారా, సహోదరుని చూసారా, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క ప్రేమ ఎంత గొప్పగా ఉంటాయో తెలుసా అంటే అది కొనియాడబడదగినటువంటి స్థితి అన్నమాట. కాబట్టి సంఘము, విశ్వాసి, క్రైస్తవ కుటుంబము ఈ స్థాయిలో ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. అలాగ మనం ఉండాలి అని ఆశించినట్లయితే మనము ఏం చేయాలి? పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మీరు మీ యొక్క ధ్యానాన్ని నిలపాలి అంటున్నాడు. లేకపోతే మీ యొక్క ధ్యాసను నిలపాలి.
వేటిని మీద మనము ధ్యానం చేయాలి, వేటి మీద మన యొక్క ధ్యాసను నిలపాలి. ధ్యానం చేయడం, ధ్యాస నిలపడం అంటే అలా చూస్తూ ఉండడం అని కాదు. ధ్యాస అంటే అలా చూస్తూ ఉండడం అని కాదు. లేకపోతే ధ్యానం చేయడం అంటే మనసులో అలాగ తిరిగి తిరిగి ఆలోచన చేసుకోవడం అని కాదు. ఆ విషయాలను మనము మన యొక్క జీవితంలోనికి మనం ఎక్కించుకోవాలన్నమాట. కాబట్టి ఒక 6 చక్కని సంగతులను పౌలు మన ముందుంచుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వల్ల, ప్రేరణ వల్ల. వేటి మీద మనము ధ్యానం ఉంచి వాటిని మన జీవితంలో మనము అవలంబిస్తామో లేకపోతే అలంకరించుకుంటామో 6 సంగతులు మనలను మరి యోగ్యులుగాను మెప్పు పొందేవారుగాను అవి చేస్తాయి. 6 సంగతులు ఏంటో మనము చూడొచ్చు. పౌలు ఇక్కడ వాటిని ఒక చక్కని క్రమంలో ఇచ్చాడు. ఇవి చాలా అంటే మనకు ఒక్కసారి గొప్పగా కనపడవు, కానీ నిజంగా ఇలాంటి వచనాలను మనము కంఠస్థం చేయాలి. కంఠస్థం చేస్తే మనకేమవుతుందంటే అది మన మనసులో ముద్రితమైనప్పుడు మన యొక్క వ్యక్తిత్వంలోనే మార్పు తేగలిగినటువంటి శక్తి ఈ యొక్క ఇలాంటి వాక్యాల్లో ఉన్నది. మనము ఈ యొక్క 6 సంగతులను చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే సత్యమైనటువంటి వాటి మీద మీరు ధ్యానం ఉంచండి. ఏవి సత్యమో అనే మాట వాడబడింది. వాట్ ఎవర్ ఈజ్ ట్రూ, మరొక తర్జుమాలో వాట్ ఎవర్ ఈజ్ నోబుల్ అనే మాట కూడా వాడబడింది. కాబట్టి దీనిని మనము వివరించుకోవాలి అన్నట్టయితే ఈ లోకంలో చాలా విషయాలు మనకు ఉపయోగకరమైనవి గాను మేలుకరమైనవి గాను అవి మనకు ప్రయోజనకరమైనవి గాను అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి అలాంటి విషయాలు మనం చూచినప్పుడు సహజంగా మనం వాటి పట్ల ఆకర్షితులమై వాటిని పొందాలనో లేకపోతే వాటిని అనుభవించాలనో మనం ఆశిస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తుంది ఏంటంటే వాటిలో చాలా విషయాలు అవి భ్రమ కలిగించేవే, భ్రాంతిని కలిగించేవే, లేకపోతే అవి క్షణికమైనటువంటివే, లేకపోతే అవి మోసపూరితమైనటువంటివే. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ వాటిని చూడగానే లేకపోతే వాటి గురించి మనం వినగానే అవి చాలా మనకెంతో ఉపయోగకరంగా మనం వెంటనే వాటిని పొందేయాలి, వాటిని మనం సంపాదించుకోవాలి, వాటిని అనుభవించాలి అని మనకు అనిపిస్తుంది. ఎక్కువగా మీరు చూడండి, ఈ వ్యాపార రంగంలో వాళ్ళు ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే అసలు వెంటనే ఆ స్క్రీన్ మీద చూడగానే ఇమీడియట్గా మనోళ్ళు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు చేతిలో మనకు మొబైల్ ఉంది కాబట్టి వెంటనే ఆర్డర్ చేసేయడం అన్నమాట కదండి. కొనుక్కున్న తర్వాత వాడుకున్న తర్వాత అప్పుడు అనుకుంటారు ఎందుకా డబ్బు వేస్ట్ చేసుకున్నామని. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు భలే నవ్వు వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఉరుము యొక్క రుచిని చూసారా? ఏమంటే ఉరుము ఎలా రుచిగా ఉంటుందో మనకు తెలుసా? తెలియదు కదా. టేస్ట్ ద థండర్ అంటాడు అనమాట. మీరు మా థమ్స్అప్ డ్రింక్ తాగితే మీరు ఉరుము రుచి చూసినట్టే. నిజమేనా? ఏమండి థమ్స్అప్ స్పెషాలిటీ ఏముంటుంది? అది కూడా కాస్త తీయగా ఉంటుంది, కొంచెం గ్యాస్ ఉంటుంది, కొంచెం మనకి అది తాగాలనిపిస్తుంది. అంతేగాని అది ఉరుము రుచి అది చూపించదు. నిజంగా ఉరుము రుచి చూడాలంటే అసలు మంచి ఆవిడ బతకడు. కానీ అడ్వర్టైజ్మెంట్స్ యొక్క అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇలాంటివి మనం సరదాగా చెప్పుకోవచ్చు, కానీ చాలా గంభీరమైన విషయాల్లో కూడా సీరియస్ థింగ్స్ విషయంలో కూడా మనం ఇలాగే నిజం అనుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. పౌలు ఏమంటున్నారంటే వీటి మీద మీరు మనసు పెట్టుకుంటూ వెళ్తే మీ జీవితం వేస్ట్ అయిపోతుంది. ఏది మరి నిజమైనదో, ఏది నిక్కచ్చి అయినదో, ఏది సరి అయినదో దాని మీద మీ యొక్క మనసు ఉంచండి. ఏది నిలిచి ఉండేదో దాని మీద మీ యొక్క మనస్సును మీరు ఉంచండి అని చెప్పి అంటున్నాడు. పౌలు మరొక చోట చెప్పింది ఏంటంటే దృశ్యమైనవి అనిత్యములట, అదృశ్యమైనవి నిత్యములట. మనకు దృశ్యమైనవి ఏంటి? ఆకాశము, భూమి, ఇందులో ఉన్నటువంటి సమస్తము కూడా మనకు దృశ్యమైనవి.
వీటి కొరకే మన ఆరాటం, వీటి కొరకే మన పోరాటం, వీటి కొరకే మన పరుగు. లోకంలో మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ లోకమును దాని ఆశయు గతించిపోనని వ్రాయబడి ఉంది కదా. ఈ భూమి ఈ యొక్క ఆకాశము ఇవి తొలగిపోతాయని వ్రాయబడి ఉంది కదా. మరి నిత్యమైనది ఏంటి? ఇప్పుడు మనకు కనపడటం లేదు. కానీ ఒక క్రైస్తవుడు తన విశ్వాస నేత్రాలతో చూడగలడు. అదేంటంటే దేవుని యొక్క రాజ్యం, పరలోకం నిత్యమైందండి. అది ఇప్పుడు మనకు అదృశ్యమైనదిగా ఉన్నది. అదృశ్యమైనది కాబట్టి లేదని అనడానికి లేదు. అది మనకు కనబడటం లేదంటే ఇట్ ఈస్ దేర్. కానీ ఒకరోజు మనము అది మనకు దృశ్యరూపకం అవుతుంది. అప్పుడు మనము అక్కడికి వెళ్తాము. అది నిత్యమైనటువంటిది. దాని మీద మీ యొక్క మనస్సును మీరు నిలపాలి అని అంటూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి కదా. అలాగే పౌలు అక్కడ ఇంకో మాట్లాడతాడు. ఇప్పుడు మనం పొందుతున్నటువంటి శ్రమ చులకనైనటువంటిదంట, అంటే కొద్ది కాలం ఉండేది. కానీ దానిని మనం భరించడం వల్ల కలిగేటటువంటి మహిమ నిత్యమైనది అని అంటున్నాడు. కాబట్టి ఆ నిత్యమైనటువంటి మహిమ కొరకు ఈరోజు మనము శ్రమను నిర్లక్ష్యం చేయొచ్చు. దానిని మనము ఇంపార్టెంట్గా తీసుకుని ఏదో కష్టపడిపోతున్నట్టు, బాధపడిపోతున్నట్టు మనము దానిని హైలైట్ చేయకుండా, ఇది చులకనైనటువంటిది, కొద్ది కాలం ఉండేటటువంటిది, కానీ తర్వాత కలిగేటటువంటి మహిమ నిత్యమైనటువంటిది. గమనించారా? ఇలాంటి సత్యాలు లోతైనటువంటివండి, కానీ ఇవి వాస్తవమైనటువంటివి. వీటిని మనము ఎరగాలి. ఇలాంటివి మనము వీటి మీద మన మనస్సును మనం మనస్కరించినప్పుడు ప్రియమైన వారులారా, సంఘం ఎక్సలెంట్గా ఉంటుంది, ప్రైజ్ వర్తీగా ఉంటుంది, విశ్వాసి కూడా అలాగే ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఏవి సత్యమైనవో దాని మీద ఒక పెద్ద ప్రసంగమే చేయొచ్చు, నేను బ్రీఫ్గా చెప్పాను. రెండవది, ఏవి మాన్యమైనవో, మాన్యమైన వాటి మీద మీ యొక్క ధ్యానాన్ని మీరు ఉంచండి అని అంటున్నారు. మాన్యత అనేటటువంటి మాట ఇంగ్లీష్లో ఏం వ్రాయబడిందంటే ఆనరబుల్ అని వ్రాయబడి ఉంది, లేకపోతే ఆనెస్ట్ అనే మాట కూడా వ్రాయబడి ఉంది. మరొక గొప్ప మాట వాడబడింది, అదేంటంటే వెనరబుల్ అనే మాట వాడబడింది. వెనరబుల్ అంటే పూజనీయమైన, గౌరవింపదగిన. మీరు ఏమి చేస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారో, మీరు ఏమి చేస్తే ప్రజలు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తులుగా చూస్తారు, అలాంటి వాటి మీద మీరు ధ్యానం ఉంచండి అని అంటూ ఉన్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు దీనిలో ఒక అర్థం ఇమిడి ఉంది. అదేమిటి అంటే, ఈ లోకంలో చాలా గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వారి యొక్క జీవితం శుద్ధిగా ఉండదు. అందుచేత ఏమన్నారంటే, మాన్యత అంటే డిగ్నిటీ ఆఫ్ హోలీనెస్ అనే ఒక మాట వాడారు. పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉండేటటువంటి హూందాతనం అని అన్నారు అన్నమాట. మనం హూందాగా ఉండాలి. ఈ హూందా జీవితానికి పరిశుద్ధత కారణమై ఉండాలి. క్యాథలిక్ చర్చిలో ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది వ్యక్తులను సెయింట్స్ అని వాడతారు కదా, పునీత అనే మాట, లేకపోతే పరిశుద్ధ అనే మాట వాడతారు. అయితే దానిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే వెనరేషన్ అని అన్నారు. అంటే ఊరికి అలా పిలువరు. పోపు గారు, తర్వాత వారి యొక్క కార్యవర్గం కూర్చుని చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం అంతటినీ వాళ్ళు పరిశీలించిన తర్వాత, వారు యోగ్యులో కాదో చూసిన తర్వాత వారికి వెనరేషన్ ఇస్తారు. మదర్ తెరీసా ఉన్నారు. మదర్ తెరీసా మరి ఆమెను ఇప్పుడు ఏమంటున్నారంటే సెయింట్ మదర్ తెరీసా, అలా సెయింట్ తెరీసా అని అంటున్నారు. 2016 సంవత్సరంలో ఆమెను ఒక పునీత స్త్రీగా గుర్తించి ఆ యొక్క గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా ఇచ్చారు అంటే, ఆమె జీవితం అంతటినీ పరిశీలన చేసినప్పుడు ప్రేమకు, దయకు, నిస్వార్థమైన జీవితానికి, పేదలకు సేవ చేసినటువంటి, లేకపోతే కష్టంలో ఉన్న వాడికి సేవ చేసినటువంటి వ్యక్తిగా మానవాళికి ఆమె ఒక మాదిరి చూపించారు. ఈ యొక్క ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని బట్టి ఆమెను పూజింపదగిన, లేకపోతే గౌరవింపదగినటువంటి, పునీతమైనటువంటి ఒక స్త్రీగా గుర్తించారు. ఈరోజు మనను ఎవరు సెయింట్ అని పిలవని అవసరం లేదండి. కానీ
మన జీవితము అలా ఉండగలిగితే అది ఎంత ఎక్సలెంట్ లైఫ్, అలాంటి సంఘము ఎంత ఎక్సలెంట్ చర్చ్, ఎంత అది బడేటటువంటి స్థితిలో ఉన్నదో చూసారా. కాబట్టి ఏవి మాన్యమైనవో వాటి మీద మీ యొక్క దృష్టిని నిలపండి. చౌకబారి వాటి మీద, లేకపోతే చులకనైనటువంటి వాటి మీద మీరు మనసు పెట్టకండి. వాటిని మీరు పట్టించుకోకండి, వాటి కొరకు వెంపర్లాడకండి అని మనకు దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. మూడవ దాన్ని మనం చూద్దాం. మూడవది ఏమిటంటే, న్యాయమైన వాటి మీద ఆమె యొక్క ధ్యానాన్ని మీరు ఉంచండి. ఏవి న్యాయమైనవో అనే మాట మనం చూస్తాం. న్యాయమైన అనేటటువంటి మాట, ఏది రైట్ థింగో, ఏది జస్టో దాని మీద మీరు ధ్యానం ఉంచండి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. న్యాయమైన అనేటటువంటి ఈ మాట యొక్క భావాన్ని మనం చూస్తే మానవ ధర్మాన్ని మనకు తెలియచేస్తుంది. ఒక మనిషి జన్మించాడు, జీవిస్తున్నాడు, అతని యొక్క జీవన ధర్మం ఏంటి, ఏం చేస్తే అతను న్యాయంగా బ్రతుకుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే అది మనకేమని అర్థమిస్తుందంటే, దేవునికి చెల్లించవలసినటువంటి వాటిని నువ్వు దేవునికి చెల్లించు, మనిషికి చెల్లించవలసిన వాటిని నువ్వు మనిషికి చెల్లించు. ఇదే మానవ జీవిత ధర్మం. దేవుడికి నువ్వు ఏమి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలంటే దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు తన రూపాన్ని నీకు ఇచ్చాడు, దేవుడు తన యొక్క ఊపిరిని నీలో పోశాడు, దేవుడు మరి తన ఆత్మను నీలో పెట్టాడు. నీవు తప్పిపోతే, నేను తప్పిపోతే ఆ దేవుడు ఈ లోకంలోనికి యేసుక్రీస్తుగా వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఈ లోకంలో మనం ఆయన బిడ్డలుగా జీవించాలని, సాక్షులుగా జీవించాలని ఆయన కోరాడు. ఈ లోకంలో మన యొక్క బాధ్యత పూర్తయితే ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఇన్ని ఆ దేవుడు చేసి ఉండగా ఆ దేవుని పట్ల నీ ధర్మం ఏంటో దాన్ని నువ్వు నిర్వర్తించొద్దా? ఆయన నువ్వు హత్తుకుని జీవించాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయనను కనుపరిచేటటువంటి వ్యక్తిగా నువ్వు లోకంలో జీవించాలి. అది నీ యొక్క ధర్మం క్రైస్తవునిగా. అలాగే తోటి మానవుని పట్ల మన ధర్మం ఏంటి? తోటి మానవుడు ఎవరైనప్పటికీ కూడా వారు కూడా దేవుని యొక్క ప్రతిరూపాలు, దేవుని యొక్క పోలికలో నీ వలనే చేయబడినటువంటి వారు. నీలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నీలాంటి ప్రతి విధమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకున్నాయి. వారికంటే నీవు అతీతమైన వ్యక్తివి కాదు. కాబట్టి ఆ వ్యక్తిని నీవు మనసారా ప్రేమించాలి, ఆ వ్యక్తికి నీ చేతనైనంత సహాయాన్ని నీవు చేయాలి, వారి కష్టాల్లో ఆదుకోవాలి, వారి సంతోషంలో సంతోషించాలి. ఇది మానవ ధర్మం. కాబట్టి ఇది న్యాయమైనటువంటి విషయం. డ్యూటీ టు మ్యాన్ అండ్ డ్యూటీ టు గాడ్. దేవునిని ఆరాధించు, దేవునికి లోబడు, తోటి మనిషిని ప్రేమించు, సేవించు అని మనకు తెలియచేస్తుంది. ఎంత అద్భుతమైన సంగతులండి. స్వార్థానికి ఇందులో చోటు ఉందా? లేకపోతే ఏ విధమైనటువంటి క్రూరత్వానికి కానీ, లేకపోతే ద్వేషానికి కానీ క్రైస్తవ జీవితంలో తావుందా? లేదండి. ఇది చాలా అత్యున్నతమైన జీవితం. అందుకనే ఎక్సలెంట్ అనేటటువంటి మాట వాడాడు. అందుకని ప్రైజ్ వర్ది అంటే మెప్పు పొందేటటువంటి స్థితి అని అన్నాడు. వీటిని మనం వివరించుకుంటూ వెళ్తుంటే అసలు ఎంత చక్కని విషయాలు బయటికి వస్తున్నాయో మరి వీటిని మనం నేర్చుకోవాలి, అలంకరించుకోవాలి. నాలుగవ దాని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పవిత్రమైనటువంటి వాటి మీద మీ ధ్యానం ఉంచండి. ఏవి పవిత్రమైనవో అన్నాడు. ఇంగ్లీష్లో ప్యూర్ అనేటటువంటి మాట వాడబడింది. ప్యూర్, నిర్మలమైనటువంటి అనే ఒక భావం. పవిత్రమైనటువంటి అనే మాట ఏ విధమైనటువంటి మరి అందులో మరి కలుషితమైనటువంటిది కానీ, కల్తీ కానీ, ఏ విధమైన అశుద్ధమైన పలుకులు కానీ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మలమైనటువంటిదిగా ఉన్నటువంటి స్థితి అన్నమాట. దీనిని మనము అలవర్చుకోవాలి అని అంటున్నారు. దీనిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, ఒకవేళ
మనం ఏదైనా దేవునికి సమర్పించాలి అంటే ఎలాంటి దాన్ని మనం సమర్పిస్తాం? బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, నిర్దోషమైన అని వాడబడింది. ఏ వంక ఉండకూడదు. ఒక అర్పణను మనం దేవునికి బలిగా తీసుకుని వచ్చేటప్పుడు ఆ పక్షికి కానీ జంతువుకి కానీ ఏ వంకర ఉండకూడదు, ఏ గాయము ఉండకూడదు, ఏ అవయవంలో ఏ లోపము కూడా ఉండకూడదు. అది పూర్తిగా మరి అన్బ్లెమిష్డ్గా ఉండాలి, నిర్దోషమైనటువంటిదిగా ఉండాలి. అలాంటిది దేవునికి అర్పింపదగినది. ఇప్పుడు పవిత్రమైన అంటే అలాగున దేవునికి అర్పింపదగినటువంటి రీతిగా ఉండేటటువంటి జీవితం. చూసారా, నీ జీవితం దేవుడు అంగీకరించడానికి తగినటువంటి జీవితంగా ఉండాలి. ఆయన యొక్క సేవ కొరకై అది మరి వాడబడడానికి దేవుడు దాన్ని ఇష్టపడేటటువంటిదిగా ఉండాలి. అందుకొరకే పౌలు తిమోతికి వ్రాస్తే ఏమంటాడంటే, ఇదిగో మీరు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండాలి. అర్హమైన పాత్ర. దేవుడు వాడుకోవాలని అనుకున్నప్పుడు మనం గుర్తు రావాలట. నా కుమారుడు ఉన్నాడు కదా, నా కుమార్తె ఉంది కదా, వాళ్ళు వెంటనే ఆ పని చేయడానికి యోగ్యులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళు వాడుకుంటాను. ఇది పవిత్రమైన అంటే దేవుడు వాడుకొనడానికి తగినటువంటి రీతి కలిగినటువంటి జీవితము. అది మనల్ని ఎక్సలెంట్గా ఉంచు. దేవుని కొరకే మనం ఉపయోగపడగలిగితే ఈ లోకంలో మనము మనుషుల కొరకు మనం ఉపయోగపడలేమా? మనుషులు ఇతరులు మనల్ని నమ్మలేరా? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా నమ్మదగిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారండి. ఏ సంస్థలో మీరు చూడండి, మన ఇంట్లో ఒక సర్వెంట్ని పెట్టుకోవాలంటే వాళ్ళ నమ్మకమైన వాళ్ళ కాదా అని మనం ముందుగా చూస్తాం. వాళ్ళ పనితనం అంతా అనేది సెకండరీ కదా. అది అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఇక 5వ దానికి మనం వచ్చినప్పుడు, ఏవి రమ్యమైనవో వాటి మీద మీ యొక్క ధ్యానం ఉంచండి అని అన్నారు. రమ్యత అనే మాటే చాలా చక్కని మాట, ఆకర్షణీయమైనటువంటి మాట. ఇంగ్లీష్లో లవ్లీ అని వాడబడింది. అంటే ఏది ఆకర్షణీయమైనదిగా ఉంటుందో, ఏది ఇతరుల యొక్క హృదయాలను గెలుచుకునేటటువంటిదిగా ఉంటుందో అదనమాట. ఇలాంటి గుణం కలిగినటువంటి వ్యక్తి హృదయంలో ప్రతీకార ధోరణి అనేటటువంటిది ఉండదు, వెంజన్స్ అనేటటువంటిది ఉండదు. అలాగే ఇతరులను ఏ రీతిగానైనా తప్పుపట్టాలి, ఏ రీతిగా అయినా వారికి అవమానం కలిగించాలి, లేకపోతే ఏ రీతిగా అయినా వారిని శిక్షించాలి అనేటటువంటి ధోరణి వారిలో ఉండదు. వారిలో చేదైనటువంటి స్వభావము ఇతరుల మీద ఉండదు. ఇతరులను ప్రతి దానికి అయిన దానికి కాని దానికి కూడా మరి విమర్శించేటటువంటి విమర్శనా దృష్టి వారిలో ఉండదు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మనము ఇష్టపడతా ఉంటారా? అస్తమానం నీలో వంకలు వెతుకుతూ నిన్ను విసిగిస్తున్నటువంటి వ్యక్తి అంటే నువ్వు ఇష్టపడతావా? అది విన్సమ్నెస్ కాదు. నిందలు వేసే వ్యక్తి, లేకపోతే ద్వేషించే వ్యక్తి, ఇలాంటి వారిని ఎవరు ఇష్టపడరు. అది మరి రమ్యత కానే కాదు. కానీ మనము దయ కలిగి ఉంటే, ఇతరులను మనము క్షమించే వారంగా ఉంటే, ఇతరులను మనము ప్రశంసించే వారంగా ఉంటే, ఇతరుల యొక్క మరి పరిస్థితులలో మనము సానుభూతి చూపే వారంగా మనం ఉన్నట్టయితే, ఇతరులు మనకు కష్టం కలిగించినప్పటికీ కూడా మనము మరి దీర్ఘశాంతం కలిగిన వారంగా మనం ఉంటే, అది విన్సమ్నెస్. ఇతరుల హృదయాలను గెలుచుకునేటటువంటి విధానం అది యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనము స్పష్టంగా మనం చూసాం. ఆయన యొక్క సేవారంభం నుండి సిలువలో ఆయన మరణించినటువంటి మరి ఆ యొక్క మరణం వరకు ఆయన యొక్క జీవిత విధానం అంతా మీరు చూడండి. ప్రజల చేత ఆయన అభిమానించబడ్డారు. ఎవరైనా ఆయనను ఒకవేళ ద్వేషించారు అన్నట్టయితే ఆయనంటే ఆయన విధానానికి గిట్టని వారే తప్ప ప్రజలందరూ కూడా ఆయనను ఇష్టపడినటువంటి వారుగా ఉన్నట్టు మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ రమ్యత అనేటటువంటిది మనలను మరి ఈ సమాజంలో అది యోగ్యులుగా గుర్తించబడేవారుగా చేసేటటువంటి ఒక గుణం. ఇక చివరిగా 6వది ఏమిటి అంటే,
ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యానం ఉంచండి అని అన్నారు. ఖ్యాతి అంటే మీకు గొప్ప పేరు తెచ్చేవి అని అర్థం. అనేక మంది ముందు మిమ్మలను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా, కీర్తించేటటువంటి వ్యక్తులుగా నిలవబెట్టేది అని అర్థం ఖ్యాతి అంటే. ఇంగ్లీష్లో అడ్మైరబుల్ అని వాడబడింది. అలాగే మరొక ట్రాన్స్లేషన్ ఏముందంటే గుడ్ రిపోర్ట్, మీ గురించి మంచి మరి నివేదిక అందించబడుతూ ఉందన్నమాట. ఎవరు మీ గురించి మాట్లాడుకున్నా మంచి మాత్రమే, ప్రశంసింపబడదగిన అనేటటువంటి భావం కూడా ఉంది. దీని యొక్క మూల అర్థం ఏమి ఇవ్వబడిందంటే, కొన్నిసార్లు కొన్ని సంగతులు మన గురించి ఎవరైనా మాట్లాడుకోవాలంటే మనం సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకని అంటే అవి మంచి సంగతులు కాదు. కానీ కొన్ని సంగతులు వాళ్ళు చెప్తే బాగుండు, మన గురించి అలా చెప్పుకుంటే బాగుండని అనుకుంటాం. ఎందుకంటే ఆ విషయాల్లో మనం బాగున్నాం కాబట్టి ఇక్కడ ఖ్యాతి అంటే ఏంటంటే ఫిట్ ఫర్ గాడ్ టు హియర్. దేవుడు కూడా వినడానికి యోగ్యమైనటువంటి మంచి సంగతులు మన గురించి చెప్పబడటం, లేకపోతే మన గురించి దేవుని వరకు చేరడం అన్నమాట. ఎంత గొప్ప భావం ఇందులో ఉందో చూసారా. కొర్నేలి గురించి దేవుని సముఖము నుండి దూత వచ్చి కొర్నేలి ప్రార్థన చేసుకుంటే, నీ ప్రార్థనలు వినబడ్డాయి కొర్నేలి, నువ్వు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధానానికి చేరినవి అని అంటారు. వాట్ ఏ గుడ్ రిపోర్ట్ ఇట్ ఈస్. దేవుని సన్నిధానానికే చేరినవట. దేవుడు చూశారట. చూసి అయ్యో కొర్నేలి, ఆయన ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత విశ్వాసంగా ఉన్నాడు, ఈయనకి ఇంకా నా కుమారుడు రక్షకుడని తెలియలేదు అని చెప్పి పరలోకం నుండి ఒక దూతను కేటాయించి దేవుడు పంపించారు. ఆ దూత వచ్చి చెప్పాడు, పలానా ఇంట్లో పలానా చోట పేతురు అని ఆయన వ్యక్తి ఉన్నాడు, ఆయన పిలిపించు అని చెప్పాడు. దేవుని దృష్టిలో పడ్డాడన్నమాట. బైబిల్ గ్రంథంలో ఇలాగ అనేక మంది వ్యక్తులను మనం చూస్తే వాళ్ళు దేవుని దృష్టిలో పడిన వ్యక్తులుగా ఉన్నారు. వారి గురించి అటువంటి వివరాలు దేవుడు విన్నప్పుడు దేవుడు సంతోషించాడు, దేవుడు వారిని దీవించాడని మనం చూస్తాం. కాబట్టి ఖ్యాతి అంటే దేవుడు కూడా విని సంతోషించి మరి మన పట్ల తన యొక్క ప్రత్యేకమైన కృపను చూపించే విధంగా జీవించే జీవితం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక 6 విషయాలు కూడా 6 ప్రసంగాలుగా మనం చేసుకోవచ్చు. కానీ క్లుప్తంగా ఈ మట్టుకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన జీవితంలో మనం అలంకరించుకోవాల్సినవి సత్యమైన వాటిని, మాన్యమైన వాటిని, న్యాయమైన వాటిని, పవిత్రమైన వాటిని, రమ్యమైన వాటిని, ఖ్యాతి గల వాటిని. పౌలు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత 9వ వచనంలో ఏమన్నారంటే, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏవి వింటారో, ఏవి చూచితారో అట్టి వాటిని చేయుడి అని అంటున్నాడు. పౌలు కేవలము బోధించేవాడుగా మాత్రమే కాకుండా తన జీవితంలో కార్యరూపంలో అతడు అమలు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట పౌలు జీవితానికి సూట్ అవ్వదు. ఆ మాట ఏంటంటే, పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతూ వారు మోషే పీఠమందు కూర్చున్నారు కాబట్టి వారు చెప్పింది మీరు చేయండి, వారు చేసినట్టు మాత్రం మీరు చేయకండి అన్నారు. ఎంత భయంకరమైన విషయం చూశారు. దేర్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్, దేర్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. క్రైస్తవుని జీవితం అలా ఉండకూడదు. క్రీస్తు జీవితం అలా లేదు. ఆయన ఏం మాట్లాడారో దాన్ని జీవించారు, ఏమి జీవించారో దానిని మాట్లాడారు. మనము ఈ యొక్క మరి మాట క్రియ ఏకీభవించేటటువంటి ఈ జీవితం కొరకు మనం ప్రయాసపడాలండి. చాలాసార్లు మన మాటల్లో తప్పిపోతుంటాం. అందరము కూడా దీన్ని మనం ఒప్పుకోవాలి. కానీ దీన్ని మనం కంటిన్యూ చేయకూడదు. నేను మనిషిని కదా అని చెప్పి మనము సమర్థించుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. పౌలు ఎంత చక్కగా ఈ సంఘానికి చెప్తున్నాడో చూసారా. నా వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు, నా యొక్క మాటల ద్వారా కానీ నా యొక్క క్రియల ద్వారా కానీ, నా యందు ఉన్నట్టుగా వేటిని మీరు చూచితారో, నాకన్నా మీరు బెటర్గా జీవించేయండి అని పౌలు చెప్పట్లేదు. ఇదిగో నేను ఇలా జీవిస్తున్నాను, మీరు కూడా ఇలా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం ఆశ కలిగి మనం ప్రయత్నం చేస్తామో, క్రైస్తవ జీవితంలో ఏంటంటే ప్రయత్నం
అలా జీవించాలనే ఆశ కలిగి ఉండడం, ఆశను బట్టి మనము ఆచరించడానికి మనము చేసేటటువంటి ప్రయత్నం, అది దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలా దానిని మనం చేయడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. అందుచేతనే అన్నాడు, ఇదిగో ఏం వించిరో ఏవి చూచిరో అటు వాటిని చేయటప్పుడు సమాధానకర్తకి దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుని యొక్క సమాధానం మనకు తోడుగా ఉన్నప్పుడండి దేవుని ముందు మనం గిల్టీగా ఉండే పరిస్థితి ఉండదు. అయ్యో నేను ఇలా చేస్తున్నానే అలా చేస్తున్నానే అని మనం మన యొక్క బలహీనతలు మనం పడిపోయినటువంటి వాటిని బట్టి దేవుని ముందు మనము సిగ్గుపడే పరిస్థితి ఉండదు. దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. అయ్యా నేను కష్టపడుతున్నాను, అయ్యా నువ్వు జీవించమని నన్ను చెప్పిన రీతిగా జీవించడానికి నేనేం చేస్తున్నాను, ఇష్టపడుతున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మనం చేయవలసింది. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి ఈ 6 సంగతులను మనము ధ్యానం చేస్తూ వాటి మీద మన ధ్యాస నిలిపి మన జీవితంలో వాటిని అలంకరించుకోవడం ద్వారా ఒక యోగ్యమైన సంఘంగా, మెప్పును పొందే సంఘంగా, అలాగే యోగ్యమైన కుటుంబాలుగా, వ్యక్తులుగా, మెప్పు పొందే కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండడానికి మనం దేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.